అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు అనుభవజ్ఞులైన స్పెషలిస్ట్ డాక్టర్స్ చే చికిత్స చేయబడును. ఎవ్రీ లైఫ్ మ్యాటర్స్. మౌర్య హాస్పిటల్స్. ఖ్యాతి చెందిన ఈ కాలేజీలో సౌకర్యాలు ఎలాగున్నాయి? సో రెండు కాలేజీలకు సరిపడే క్యాంపస్ ఇది కాదు. ఇంకా మెరుగైన సౌకర్యాల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ఇంత బ్రహ్మాండమైన కాలేజీలో హాస్టల్లో కూడా కింద పడుకొని విద్యార్థులు అయితే అలాగనే కష్టపడుకుంటా చదువుతున్నారు. అంటే కొన్ని సంవత్సరాలకు ఏవైనా పోతాయి. ప్రజెంట్ అవన్నీ రెండు సార్లు కండెమ్ అయిపోవడం వల్ల ఇప్పుడు మామూలుగా కింద పడుకుంటాం. కాలేజీలో ఎన్ని ర్యాంకులు వచ్చిన పిల్లలకి ఎక్కడెక్కడ ర్యాంకులు సాధించారు? టోటల్గా బైపీసీ ఎంపీసీ రెండు కలిపి ఐఐటి తర్వాత మెడిసిన్ వీటన్నిటిని కలిపి ఇంతవరకు 2016-17 నుంచి ఇంతవరకు 203 సీట్లు ఈ ఇన్స్టిట్యూట్లో రావడం జరిగింది. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను కిరణ్. రాయలసీమలో ప్రఖ్యాతి కాంచిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కాలేజ్ అయితే చిన్నటేకూరులో అయితే కర్నూలు జిల్లా అయితే ఇక్కడ ఐఐటి ర్యాంకులు కానీ ఎంబీబీఎస్ ర్యాంకులు కానీ అనేక మంది విద్యార్థులు అయితే ఇటువంటి ప్రతిభావంతులు అయితే అయ్యారు. ఇప్పుడు దాని గురించి మాట్లాడేందుకు మనతో పాటు ప్రిన్సిపల్గా ఉన్నారు. ఈ కాలేజీ ప్రత్యేకత ఏంది? రాయలసీమలోనే బాయ్స్ కాలేజ్ ఇది ఒకటే ఉంది. ఇప్పుడు ఇంకా కొన్ని కాలేజీలతో కొత్త కాలేజీలు వచ్చినాయి. ఇంతవరకు అయితే ఆ విద్యార్థులు ఎలాంటి ర్యాంకులు కొట్టారనేది మనం పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, బిఆర్ అంబేద్కర్ గురుకుల కాలేజీ ఇది ఒకటే ఉంది రాయలసీమలో మొన్నటి వరకు. ఇప్పుడు ఈ కాలేజీ చాలా మటుకు కాంపిటీషన్ పెరిగింది. ఇప్పుడు కాలేజీలో ఎన్ని ర్యాంకులు వచ్చిన పిల్లలకి ఎక్కడెక్కడ ర్యాంకులు సాధించారు? గుడ్ మార్నింగ్. నా పేరు వేణుగోపాలరావు, ప్రిన్సిపల్ ఆఫ్ దిస్ ఐఐటి క్యాంపస్. యాక్చువల్గా తెలంగాణ విడిపోకముందు రెండు రాష్ట్రాల్లో యునైటెడ్ ఏపీ స్టేట్లో అప్పుడు నాగోల్లో, హైదరాబాద్లో నాగోల్లో ఐఐటి క్యాంపస్ అనేది అక్కడ స్టార్ట్ చేసి జరిగేది. 2014లో తెలంగాణ విడిపోయిన తర్వాత ఇక్కడికి కావాలని మన ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కావాలని ఫైట్ చేయడంతో దాన్ని చిన్నటేకూరుకి ఇచ్చారు. చిన్నటేకూరులో ఆల్రెడీ ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ నడిచేది. దానికి అడిషనల్గా ఐఐటి క్యాంపస్ను 2016-17లో ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది. టోటల్గా బైపీసీ ఎంపీసీ రెండు కలిపి ఐఐటి తర్వాత మెడిసిన్ వీటన్నిటిని కలిపి ఇంతవరకు 2016-17 నుంచి ఇంతవరకు 203 సీట్లు ఈ ఇన్స్టిట్యూట్లో రావడం జరిగింది. రాయలసీమలో ఇదొక్కటే ఇన్స్టిట్యూట్ ఉండేది బాయ్స్కు. స్టేట్ వైడ్ నాట్ ఓన్లీ రాయలసీమ, ఏపీ మొత్తంగా రాయలసీమగా ఇక్కడ చిన్నటేకూరులో ఈ కాలేజ్ నడుస్తుంది. కానీ ఈ సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా ఇంకో 10 ఐఐటీలను స్థాపించడం జరిగిందండి. ఈ కాలేజీకి ఎవరైతే విద్యార్థులు వస్తున్నారో ఎక్కడెక్కడి నుండి విద్యార్థులు ఇక్కడ సెలెక్ట్ అవుతారు? పోయిన సంవత్సరం వరకు ఏపీ మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇక్కడ ఐఐటికి బాయ్స్కి ఉండేది. కానీ ఈ సంవత్సరము మొత్తం 10 ఐఐటీలు పెట్టినారు. ఇప్పుడు ఇక్కడికి మాత్రం వచ్చేసి ఈ మన కర్నూలు, నంద్యాల జిల్లా వాళ్ళు మాత్రమే ఇక్కడికి అలాట్ చేయడం జరిగింది. మొత్తం ఎంతమంది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎంతమంది ఉన్నారు? సెకండ్ ఇయర్ ఎంతమంది ఉన్నారు? ఫస్ట్ ఇయర్ 120 అండి. ఫస్ట్ ఇయర్ 120 మీన్స్ 60 ఎంపీసీ 60 బైపీసీ. ఫస్ట్ ఇయర్ 120. సెకండ్ ఇయర్ అదేవిధంగా సెకండ్ ఇయర్ కూడా 60 ఎంపీసీ 60 బైపీసీ. సెకండ్ ఇయర్ ఆల్సో 120. మేడం చెప్పండి, ఐఐటీలో చాలా ర్యాంకులు వస్తున్నాయి విద్యార్థులకి. మీరు కోచింగ్ కానీ ఫ్యాకల్టీ ఎలా ఉంది? విద్యార్థులకు ఎలా అర్థమవుతుందో చెప్తున్నారు? ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 ఉంటారు. మ్యాథ్స్కి 2, ఫిజిక్స్ 2, కెమిస్ట్రీకి 2. మేము 2 ట్రాక్స్గా డివైడ్ చేస్తాం సిలబస్ని. ఒక ట్రాక్ ఒక్కొక్కరు చెప్తాము. సెప్టెంబర్ వరకు, అక్టోబర్ లోపల మేము సిలబస్ కంప్లీట్ చేసి అక్టోబర్ నుంచి నవంబర్ దాకా ఫస్ట్ ఇయర్ సిలబస్ని కోచింగ్ చేస్తాము. మరి నవంబర్ టు డిసెంబర్ సెకండ్ ఇయర్ చేస్తాం. తర్వాత గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేస్తాం ప్రతి వీకు. ముందు ఫస్ట్ స్టార్ట్ చేయడం అయితే మేలో కూడా మేము సమ్మర్ హాలిడేస్లో కూడా మార్చి నుంచి స్టార్ట్ చేస్తాం సెకండ్ ఇయర్ సిలబస్. మార్చి టు అక్టోబర్కి అంతా అయిపోతుంది సిలబస్. ఫస్ట్ మేము అక్టోబర్ తర్వాత పిల్లల్ని 2 సెక్షన్స్గా డివైడ్ చేస్తాము. ఒకటేమో జేఈ మెయిన్స్ బ్యాచ్ ప్లస్ ఐఐటి, ఇంకొకటేమో ఐపీ బ్యాచ్ చేస్తాం. వాళ్ళకంటే వాళ్ళు ఎంసెట్ దగ్గర నుంచి 3 పార్ట్లుగా చేస్తాము. జేఈ మెయిన్స్, ఐఐటి, ఎంసెట్. ఎవరు ఏ దాంట్లో బాగున్నారో చూసుకొని వాళ్ళకు అదే కోచింగ్ ఇస్తాం. ప్రతిరోజు కూడా వాళ్ళకు సెల్ఫ్ స్టడీ అవర్లలో వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేస్తాం. ఇంకా వాళ్ళకు ఐఎఫ్బి ద్వారా కూడా వాళ్ళకు ఐఎఫ్బీస్ ఉన్నాయి, మరి ట్యాబ్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా కూడా పిల్లలకి ట్యాబ్స్ ఇచ్చి ఏ సబ్జెక్ట్లో డౌట్స్ ఉన్నా వాళ్ళకు కూడా ఫ్రీడమ్ ఇచ్చి ట్యాబ్స్లో కూడా చేస్తారు. మేము మెనీ టెస్ట్లు అంటే మాకు కంప్యూటర్ ఆపరేటర్ ఉంటారు. లైక్ కార్పొరేట్ ఇన్స్టిట్యూట్ లాగా మా ఇన్స్టిట్యూట్లో ప్రతి వీక్ కూడా జేఈ ప్యాటర్న్
ఎగ్జామ్స్ మరి నీట్వి జరుగుతాయి. మళ్ళీ దాంట్లో ఎగ్జామ్స్ రాసిన తర్వాత ఆ పిల్లలు ఎక్కడ వెనుకబడి ఉన్నారో చూసుకొని ప్రతి ఒక్కరికి ఒక నోట్స్ పెట్టించి అందులో వాళ్ళ ఎర్రర్స్ని మేము ఐడెంటిఫై చేసి వాళ్ళని గైడ్ చేయడం వల్ల అది పిల్లల సపోర్ట్, పేరెంట్స్ సపోర్ట్, మళ్ళీ స్టాఫ్ సపోర్ట్ అందరి వల్ల మేము తెచ్చుకోగలుగుతున్నాం. స్టేట్ వైడ్ వస్తున్నారు. ఇక్కడ 2 స్క్రీనింగ్ టెస్టులు జరుగుతాయి. ఫస్ట్ స్క్రీనింగ్, సెకండ్ స్క్రీనింగ్ అయిన తర్వాత పిల్లలు దాని ద్వారా సెలెక్ట్ చేసి వస్తున్నారు. మంచిగా మొదటి నుంచి నేను 2016 నుంచి వర్క్ చేస్తున్నా. ఇంతకుముందు తెలంగాణలో వర్క్ చేసేదాన్ని. అయితే ఇప్పుడు చెప్పండి, ప్రైవేట్ కాలేజీకి దీటుగానే ఇది కూడా వెళ్తుంది, దానికి తేడా ఏమైనా ఉందంటారు? నారాయణ దానికన్నా మేము కంపేర్ చేస్తే రిజల్ట్ లాస్ట్ టైం మాది సక్సెస్ రేటు కంపేర్ టు ప్రైవేట్ మాది ఎక్కువనే ఉంది. డేటా కూడా లాస్ట్ ఇయర్ మేము కరెంట్ ఇయర్ కూడా చేసినాము. మాకు తక్కువ మంది ఉన్నా కూడా సక్సెస్ రేటు కంపేర్ టు కార్పొరేట్ ఇట్ ఈస్ వెరీ గుడ్. అయితే ఇంతవరకు కార్పొరేట్ దీటుగానే అయితే ర్యాంకులు అయితే సాధించాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల కాలేజీలో అయితే ఇప్పుడు ఈ గురుకుల కాలేజీలో అయితే కాంపిటీషన్ అయితే పెరిగింది. ఇప్పుడు ఇంతకు ఈ కాలేజీలో సౌకర్యాలు ఎలాగున్నాయి, విద్యార్థులు ఎలా ఉంటున్నారు అనేది మనం ప్రిన్సిపల్ గారిని మళ్ళీ ఒకటిసారి అడిగి తెలుసుకున్నాం. సార్, ఇంత ప్రఖ్యాతి చెందిన ఈ కాలేజీలో సౌకర్యాలు ఎలాగున్నాయి? ప్రస్తుతం ఆల్రెడీ ఇక్కడ మెయిన్ కాలేజ్ అని ముందు నుంచి నడిచేది. దాంతోపాటు అది ఫస్ట్ నుంచి ఉండేది, చాలా సంవత్సరాల నుంచి, ఒక 30 years నుంచి మెయిన్ కాలేజ్. తర్వాత 2016లో ఇక్కడ ఇంకో క్యాంపస్ రావడం జరిగింది. సో మామూలుగా 2 క్యాంపస్లకు సరిపోయేంత స్థలం ఇక్కడ లేదు. ఉన్న దాంట్లోనే ఉన్న సౌకర్యాలను మేము 2 క్యాంపస్లను 2 కాలేజీలను మెయింటైన్ చేస్తున్నాం. అంటే ఇక్కడ 2 కాలేజీలు ఉన్నాయి. జనరల్గా ఒకటే అనుకుంటారు కానీ IIT అనుకుంటారు, కానీ IIT కాదు. దానికంటే ముందు స్థాపించబడినది మెయిన్ కాలేజ్. అక్కడ కూడా వచ్చేసి ఫస్ట్ ఇయర్ 160, సెకండ్ ఇయర్ 160. ఫస్ట్ ఇయర్ MPC 80 స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ BIPC 80, సెకండ్ ఇయర్ MPC 80, సెకండ్ ఇయర్ BIPC 80, టోటల్ 320 స్టూడెంట్స్ మెయిన్ కాలేజీలో ఉన్నారు. ఇక్కడ IIT క్యాంపస్లో 240 ఉన్నారు. సో 2 కాలేజీలకు సరిపడే క్యాంపస్ ఇది కాదు, కానీ ఇది టౌన్కి అందుబాటు. తర్వాత ఇక్కడ రెండోది IIT క్యాంపస్ కూడా ఇక్కడే పెట్టినారు కాబట్టి ఇది ఒక గుర్తింపుతో నడుస్తుంది. కాబట్టి ఇక్కడే ఉన్న సౌకర్యాలతో చేస్తున్నాము. తర్వాత ఇంకా మెరుగైన సౌకర్యాలకు ప్రభుత్వాన్ని అడుగుతున్నాము. ప్రభుత్వం వారు శాంక్షన్ చేస్తున్నారు. అంటే మౌలిక సదుపాయాలు విద్యార్థులు కల్పిస్తే తప్ప బాగా అంటే వాళ్ళు ప్రశాంతంగా చదువుకునే ఏర్పాట్లు అయితే లేవు. దానికి మీరు ఎలా చూస్తారు? మౌలిక సదుపాయాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ప్రభుత్వము ఇక్కడ ఇబ్బంది ఉన్నప్పుడల్లా అడిగితే శాంక్షన్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా రిపేర్ వర్క్స్ జరుగుతున్నాయి. మౌలిక సదుపాయాలు లేవని అడిగినప్పుడు ప్రభుత్వం కల్పిస్తుంది. ఇంకా మెరుగైన సౌకర్యాల కోసం మేము ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వం కూడా వాటిని అందించడానికి సిద్ధంగా ఉంది. అయితే విద్యార్థులు కేవలం మొదటి సంవత్సరం విద్యార్థులు కింద కూర్చొని చదువుకోవాలా, సెకండ్ ఇయర్ విద్యార్థులు టేబుల్ మీద కూర్చుంటారు, దీన్ని ఎలా చూడొచ్చారు? సో ఇక్కడ డెస్క్ అనేటువంటిది ఇప్పుడు యాక్చువల్గా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ ఉన్నాయి. మాకు ఇక్కడైనా మొత్తం అంబేద్కర్ గురుల కళాశాలలో కొన్ని విద్యార్థులకైతే బెంచెస్ అయితే కింద కూర్చొని ఇప్పుడు కూడా పాటలు చెప్తున్నారు. ఈ గతంలో చిన్న పిల్లలు ఎవరైతే స్కూల్లో కూడా కింద కూర్చొని కూడా పాటలు చెప్పకూడదు అనేది గతంలో అంటే డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ కాలేజీలో ఇంకా కిందనే కూర్చొని పాటలు చెప్తున్నారు. ఎలా అది? ఈ కాలేజీలో పిల్లలకు డెస్కులు ఉన్నాయి. డెస్కుల మీద కూర్చొని పాఠాలు వింటున్నారు. అలాగనే హాస్టల్లో కూడా ఎక్కడ కూడా మంచాలు లేవు. హాస్టల్లో కూడా కిందనే పడుకుంటున్నారు. ఇంత బ్రహ్మాండమైన కాలేజీలో హాస్టల్లో కూడా కింద పడుకొని విద్యార్థులు అయితే అలాగనే కష్టపడుకుంటా చదువుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? విద్యార్థులకు కనీసం సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పేసి కూడా ఉండాలి కదా. మాకు అనుభవంలో మాకు దాదాపు 32 సంవత్సరాల సర్వీస్ ఉంది. గతంలో ప్రతి ఇన్స్టిట్యూషన్కు మంచాలు ప్రభుత్వం కల్పించింది. రకరకాలుగా 2 టైర్ 3 టైర్ అట్లా ఇచ్చారు. అవి చాలా సంవత్సరం నడిచినాయి. తర్వాత పిల్లలు బ్రేకేజ్ చేయడం కానీ అట్లా 2 దఫాలుగా ఫస్ట్ ఒకసారి సప్లై చేసినారు. అవి పోవడం వల్ల మళ్ళీ సప్లై చేసినారు. అంటే కొన్ని సంవత్సరాలకు ఏవైనా పోతాయి. గతంలో ప్రభుత్వాలు వచ్చేసి వాళ్ళకు పడుకోవడానికి 2 టైర్ 3 టైర్ అనేటువంటి కల్పించినారు. ప్రజెంట్ అవన్నీ 2 సార్లు కండెమ్ అయిపోవడం వల్ల ఇప్పుడు మామూలుగా కింద పడుకో. రాయలసీమలో మొట్టమొదటి బాయ్స్ అయితే అంబేద్కర్ ఇది కళాశాల బాయ్స్ది ఇప్పుడు మళ్ళీ పెరుగుతున్నాయి. ఇంతవరకు ఇన్నేళ్ళు ఎందుకు సౌకర్యాలు ఇంకా ముందుకు రావట్లేకపోతున్నారు? సౌకర్యాలు ఉన్నాయి. ఇంతకుముందు తెలంగాణ విడిపోకముందు నాగోల్ అని అక్కడ రెండు రాష్ట్రాలకు కలిపి ఒకటి ఉండేది. 10 సంవత్సరాల పాటు కూడా ఆంధ్ర తెలంగాణ కలిపి ఒకటే నడిచింది.
తర్వాత విడిపోయిన తర్వాత అక్కడ నాగోలు అట్లే ఉంది. దీనికి అడిగితే కనుక 14లో విడిపోతే 16లో మొట్టమొదట దీనికి ఇచ్చినారు. అక్కడ అడవి తక్కిలపాడు ఇడుపుగల్లు అక్కడ కూడా గర్ల్స్కి ఇచ్చినారు. సో ఇక్కడ వీటికి సౌకర్యాలు కల్పించినారు. ఆ విధంగానే మెరుగైన సౌకర్యాలు కల్పించినారు. బాగానే నడుస్తుంది. అంటే కాలేజీ మొట్టమొదటి నుండి బాత్రూమ్లు అలాగే ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ డెవలప్ చేస్తారు దాన్ని. ఇంతవరకు ఎందుకు దాన్ని డెవలప్ చేయలేకపోతున్నారు? మొదట వాళ్ళు ఇచ్చినారు. కొన్ని సంవత్సరాలు ఫస్ట్ ఇచ్చినప్పుడు ఏవైనా బాగుంటాయి. కొన్ని సంవత్సరాలకు రిపేర్ వర్క్స్ వస్తాయి. తర్వాత రిపేర్ వర్క్స్ చేయిస్తుంది ప్రభుత్వం, చేయిస్తున్నారు. మంచినీరు కూడా అంటే ఫిల్టర్ లేకుండా నీరు కూడా ఇస్తున్నారని చెప్తున్నారు. దీనికి ఏం చెప్తారు? అలా ఏం లేదు. ఆర్ఓ ప్లాంట్స్ ఇచ్చినారు. ఆర్ఓ ప్లాంట్స్ ద్వారా నడుస్తుంది. అంటే ఇంకా ఇప్పుడు ఈ కాలేజ్ కానీ ఇంకా ఏం డెవలప్ చేస్తే బాగుంటుంది, విద్యార్థులకి ఇంకా కనీస సౌకర్యాలు ఏం కల్పిస్తే బాగుంటుంది అని చెప్పి మీరు అభిప్రాయం సార్? యాక్చువల్గా ప్రభుత్వానికి మనకు ఇంకా అడిషనల్ రూమ్స్ కావాలని అడిగారు. సో మేము ఇంకా 8 క్లాస్ రూమ్స్ కావాలని నిన్నటి రోజే మాకు రిక్వైర్మెంట్ అడిగితే ఇంకా 8 రూమ్స్ కావాలని అడిగినాము, ఇస్తామన్నారు. ఇక్కడ మనకు గురుకుల పాఠశాలలో వాటి బాగా నడపడానికి ఏమేం కావాలని వారు అడుగుతున్నారు. మేము కావాల్సినవి ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఒక్కొక్క రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఏ ఇన్స్టిట్యూషన్కు ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ప్రకారము ఇస్తున్నారు. వాటిని ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పుడు విద్యార్థులు సెలక్షన్ చేస్తుంటారు అంటే ర్యాంక్ పరంగా లేకుంటే ఏ పరంగా సెలక్షన్ చేస్తారు? ఇప్పుడు మామూలుగా బైపీసీ ఎంపీసీ డైరెక్ట్ తీసుకుంటారు. ఐఐటికి రావాలంటే వాళ్ళకి ఎలా సెలెక్ట్ చేస్తారు? ఐఐటికి మామూలుగా అయితే ఈ గురుకుల పాఠశాలలో ఎంట్రన్స్ 5th క్లాస్ కానీ ఇంటర్ ఫస్ట్ ఇయర్కి జరుగుతుంది. బ్రాగ్ సెట్ అని 5th అండ్ ఇంటర్మీడియట్కి ఒకేసారి సపరేట్ జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్కి వచ్చేటప్పటికి ఫస్ట్ లెవెల్ అని ఒకసారి జరుగుతుంది. ఆ ఫస్ట్ లెవెల్లో క్వాలిఫై అయ్యి దాని ప్రకారము రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇంటర్మీడియట్ కాలేజీలకు అడ్మిషన్స్ ఇస్తారు. కానీ ఈ ఐఐటీలకు మాత్రం ప్రత్యేకంగా ఏం చేస్తారంటే ఫస్ట్ లెవెల్లో పిల్లలకు వచ్చిన మార్కులలో వాళ్ళ పర్ఫార్మెన్స్ బేసిస్ చేసుకొని మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్స్ని ఒక కట్ ఆఫ్ పెట్టుకొని సెకండ్ లెవెల్కు మళ్ళీ ఇంకొక ఎలిజిబిలిటీ ఇస్తూ సెకండ్ లెవెల్ అనే టెస్ట్ కండక్ట్ చేస్తారు ఐఐటీస్ కోసం, ఐఐటి నీట్ కోసం. సెకండ్ లెవెల్లో రాసిన వాళ్ళలో మళ్ళీ మెరిట్ని బట్టి ఐఐటికి నీట్కు మరి అడ్మిషన్స్ ఇస్తారు. రాత పరీక్ష కారణంగానే జరుగుతాయి అంటున్నారు. రాత పరీక్ష ద్వారానే పూర్తిగా బబ్లింగ్ పద్ధతిలో జరుగుతుంది. వీటి యొక్క కరెక్షన్ కూడా విజయవాడలో అక్కడ ఈ కంప్యూటరైజ్ కరెక్షన్ అనేటువంటి జరుగుతుంది. అంతా ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది. రీసెంట్గా గురుకుల పాఠశాలలో కానీ కళాశాలలో కానీ రాత పరీక్ష లేకున్నా కూడా చేర్చుకుంటున్నారని చెప్పేసి రీసెంట్గా కూడా కొన్ని కంప్లైంట్లు వచ్చాయి. దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ కూడా అలాగ ఉన్నాయి అనుకుంటున్నారా? రాత పరీక్ష ద్వారా మాత్రమే మామూలు కాలేజీ అంటే ఐఐటి కాకుండా దానికి కానీ ఈ ఐఐటికి కానీ కేవలం ఎంట్రన్స్ రాసిన వాళ్ళకు మాత్రమే అడ్మిషన్స్ ఇవ్వడం జరిగింది. రాత పరీక్ష రాయని వాళ్లకు అడ్మిషన్స్ ఇవ్వలేదు. ఇదండి ఏదైతే ప్రతిభావంతులు ఎవరైనా ఉండని ఇక్కడైతే అంబేద్కర్ గురుకుల కళాశాలలు అయితే బాగా చదువుకోవచ్చు. ఇక్కడ మొత్తం అన్ని కూడా సౌకర్యాలు అయితే ఉన్నాయి. గతంలో ఏదైతే కాలేజు ప్రారంభమైనప్పుడు అవే కొనసాగుతున్నాయి. ఇప్పుడు కొన్ని అంటే నిదానంగా డే బై డే అయితే డెవలప్మెంట్ అయితే చేస్తామని చెప్తారు. ఏదేమైనప్పుడు కూడా ఇక్కడ అంబేద్కర్ గురుకుల కళాశాలలో అయితే ఇంకా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం అయితే ఎంతనే ఉందని చెప్పేసి ప్రిన్సిపల్ అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నాబాబుతో కిరణ్, సుమన్ టీవీ, చిన్నటేకూరు, కర్నూలు జిల్లా.